ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం ద్వారకాపురం గ్రామంలో టీడీపీ యువ నాయకుడు గోపిని వైసీపీ వర్గీయులు కత్తితో కోసి తీవ్రంగా గాయపరిచారు. ఎన్నికల సమయంలో నెలవల గోపి తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం నిర్వహిస్తూ నియోజకవర్గంలో ఆటోను నడిపాడు. ఈ క్రమంలో పాత కక్షల కారణంగా ప్రయాణికులను ఎక్కించుకొని గోపి ఆటోను మాబాకుకు తీసుకువెళ్లాడు. అదే సమయంలో వైసీపీ వర్గానికి చెందిన ప్రతాప్, రంగయ్య, మణిలు గోపిని అడ్డగించుకొని వాగ్వాదానికి దిగుతూ అకస్మాత్తుగా వారి దగ్గరున్న కత్తితో గోపి గొంతును కోసి తీవ్రంగా గాయపరిచారు. స్థానికుల సహాయంతో గోపిని నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్సలు అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కంప్లైంట్ ఇవ్వాలి. నేను ఒక ఆయన వస్తాను, ఆయన కోసం నేను నాయుడుపేట నుంచి రాజపాలెం దాకా ఆటో తాగుతాను. నేను నాయుడుపేట నుంచి రాజపాలెం ట్రిప్ మనుషులు ఇచ్చి పోతుండగా రాజపాలెంలో గొడవ వేసుకుంటున్నారు మా బాబులు. నేను సైడ్ ఆపి చూశాను. అతను నన్ను వచ్చి చాకుతూ కోసాడు. కోసిన అతని పేరు